బాహుబలి సినిమాతో తెలుగుకి పాన్ ఇండియాని పరిచయం చేసిన ప్రభాస్ సినిమాని ఎవ్వరూ చూడట్లేదా? ఏంటి దారుణం? బాహుబలి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పాన్ ఇండియాని పరిచయం చేసిన హీరో, సాహోతో కలెక్షన్ల వర్షం కురిపించిన హీరో రాధేశ్యామ్, ఆదిపురుష్ ఫ్లాప్ అయిన కలెక్షన్లో మాత్రం ఎటువంటి తేడా జరగలేదు. అలాగే సలార్ తో తన స్టామినా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకున్న హీరో కల్కి సినిమాతో మరోసారి కలెక్షన్ల వర్షం కురిపించిన హీరో, మన డార్లింగ్, మన రెబల్ స్టార్, మన ప్రభాస్. అలాంటి హీరో సినిమా ఇప్పటి వరకు ఏ శాటిలైట్ ఛానల్ కూడా కొనలేదంటే మీరు నమ్మగలరా? అవును, మీరు వింటున్నది నిజమే. ప్రభాస్ గారి కల్కి సినిమా రిలీజ్ అయి దాదాపు 1200 కోట్ల కలెక్షన్లతో ప్రపంచం సృష్టించిన ఓటీటీలో రిలీజ్ అయి చాలా వారాల పాటు నంబర్ 1 సినిమాగా ట్రెండింగ్ లో ఉన్న ప్రేక్షకులను, అభిమానులను ఎంతగానో అలరించిన కల్కి సినిమాని ఇంతవరకు ఏ శాటిలైట్ ఛానల్ కూడా కొనలేదు. అందుకే ఇంతవరకు ఏ టీవీలో కూడా ప్రసారం చెయ్యలేదు. ఇలా ఎందుకు జరిగిందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం ఈ సినిమా నిర్మాణ సంస్థ అయిన వైజయంతి మూవీస్ ఈ సినిమాకి భారీ మొత్తంలో శాటిలైట్ రైట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ టీవీ యాజమాన్యాలు మాత్రం ఆల్రెడీ ఓటీటీలో రిలీజ్ అయ్యి విపరీతంగా ఆ సినిమాని చూసేయడం, అలాగే ఎప్పుడు కావాలన్నా చూడడానికి ఓటీటీలో ఎప్పుడు అందుబాటులో ఉండడం, ఖచ్చితంగా టీవీలోనే చూడాలనే కోరిక పెద్దగా ఎవ్వరికీ లేవని, అందుకని ఈ సినిమాని చాలా తక్కువ ధరకు శాటిలైట్ ఛానల్స్ అడుగుతుండడంతో ఈ సినిమా ప్రొడ్యూసర్స్ ఎటూ తేల్చుకోలేక పోతున్నారని తెలుస్తోంది. అయితే ఇది ఇండస్ట్రీ వర్గాల ఊహాగానమేనని, కావాలనే ఈ సినిమా నిర్మాతలు కల్కి 2 వచ్చేదాకా ఈ సినిమాని శాటిలైట్ ఛానళ్లకు అమ్మకుండా ఆ సినిమా మీద ఉన్న హైప్ ను అలాగే మెయింటైన్ చేయాలని, లేకపోతే పార్ట్ 2 మీద ఎవ్వరూ పెద్దగా ఇంట్రెస్ట్ చూపరని, కావాలనే ఈ సినిమాని ఏ శాటిలైట్ ఛానల్ కి అమ్మకుండా అలా తన దగ్గరే ఉంచుకుందని తెలుస్తుంది. ఏది ఏమైనా ఒక పాన్ ఇండియా హీరో సినిమా ఇలా శాటిలైట్ అమ్ముడు పోలేదంటే ఆ హీరో అభిమానులు ఎంత బాధపడతారో. అటువంటప్పుడు ఆ సినిమా ప్రొడ్యూసర్స్ అధికారికంగా కారణం ఏంటో పత్రికా ముఖంగా తెలియజేస్తే బాగుండేదని విశ్లేషకులు భావిస్తున్నారు. అయినా కల్కి లాంటి టెక్నికల్ స్టాండర్డ్స్ ఉన్న సినిమాని ఓటీటీ టీవీల్లో కంటే థియేటర్ లో రిలీజ్ అయినప్పుడు చూస్తేనే మంచి కిక్ వస్తుంది. ఏదేమైనా మన డార్లింగ్ ప్రభాస్ గారు ఇలాంటి గొప్ప సినిమాలను మళ్ళీ నటించి ప్రపంచ ప్రఖ్యాతి గాంచాలని మనము కోరుకుందాం. నిజంగా కల్కి అనేది హై స్టాండర్డ్స్ టెక్నికల్ వాల్యూస్ తో ఉన్న సినిమా. అసలు అలాంటి ఒక సినిమా మన తెలుగు తెరపై వచ్చిందంటే ఎవ్వరూ నమ్మలేకపోయారు. కానీ వచ్చింది. 1200 కోట్ల కలెక్షన్లు సాధించి మన ప్రభాస్ గారి స్టామినా ఏంటో మనందరికీ మరోసారి చూపించింది. అలాంటి సినిమా త్వరలోనే ఏదో ఒక టీవీ ఛానల్లో వచ్చి అందరిని ఎంటర్టైన్ చేయాలని, అలాగే టీఆర్పీ రేటింగ్స్ లో కూడా నంబర్ 1 స్థానాన్ని గెలవాలని మనం కూడా కోరుకుందాం.